నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ బంగారంతో మోసం చేసే ముఠా అరెస్ట్. 2.8 కేజీల నకిలీ బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. జేసీబీ పనులు చేసే సమయంలో బంగారం దొరికిందని నమ్మవలికి అవసరం రీత్యా తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను నమ్మించి నిర్మానుష్యమైన ప్రాంతంలో మార్పిడి చేసే క్రమంలో కత్తులతో బెదిరించి డబ్బులు కాజేసి ముఠాలోని 7 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2.8 కేజీల బంగారం, పూసల దండ, నకిలీ బంగారం ఆభరణాలను, టయోటా కారును, 2 కత్తులను 2వ పట్టణం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ పావని. వీరు పాత ముద్దాయిలేనంటూ వీరిపై గతంలో 2 కేసులు ఉన్నట్లు సాధారణ వాహన తనిఖీల్లో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించిన ముద్దాయిలు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ పావని. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు నమోదైంది. అది క్రైమ్ నెంబర్ 131/26. ఇందులో మొత్తం మీద 7 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో అసలు కేసు వివరాల్లోకి వెళ్తే వీళ్ళది ఎంఓ ఏంటంటే, వీళ్ళు మేము నేల తవ్వుతూ ఉంటే మాకు బంగారం దొరికింది. అది ఎప్పుడో పురాతన బంగారము, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాము అని చెప్పి ఫోన్ చేస్తారు. ఎవరొకరు బాధితులకి ఎవరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చి చూసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాం అంటే వీళ్ళు దాదాపు 3 కిలోల బంగారము, కిలో బంగారము 6 లక్షలకే ఇస్తామని చెప్పి నమ్మిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పి అమ్మేయడం వీళ్ళ ఏమో. అట్లానే రీసెంట్గా 10వ తారీఖున జూన్ 10వ తారీఖున ఇట్లానే ఒకరికి ఫోన్ చేశారు వీళ్ళు అక్యూజ్డ్. వాళ్ళు ఫోన్ చేసి మేము జేసీబీతో తవ్వుతూ ఉంటే మాకు 3 కిలోల బంగారం దొరికింది అని చెప్తారు. చెప్పి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి మీరు వెరిఫై చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, కిలో మేము 2 లక్షలకే ఇస్తాం, కావాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఇవ్వండి అని చెప్పి నమ్మిస్తారు. అట్లా హైదరాబాద్ నుంచి కొంతమంది బాధితులు వస్తారు. వచ్చిన తర్వాత అన్నమయ్య సర్కిల్ దగ్గర వీళ్ళు ఇన్నోవాలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత టీ తాగుదామని చెప్పి పక్కనే టీ షాప్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఫేక్ గోల్డ్ని, పూసల మాదిరిగా ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని చూపిస్తారు. చూపిస్తే వెంటనే వాళ్ళు ఇది నిజందా లేదే, నకిలీగా ఉంది అంటే అతను బెదిరించేసి, కత్తితో బెదిరించేసి లేదు అని చెప్పి కొంచెం డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇతను డబ్బులు బ్యాగ్తో పరిగెట్టేస్తాడు, ఎవరు ఈ బాధితులు. కానీ ఇంకా బెదిరించి 5,000 ఒకటి తీసుకొని వీళ్ళు ఇన్నోవాలో పారిపోతారు ఈ ఎవరు అక్యూజ్డ్ అందరూ. సో తర్వాత మనకి 17న ఇది క్రైమ్ జరిగింది. మనకి 19న నిన్నొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో నిన్న తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకి ఇన్నోవా ట్రేస్ అయింది. ఆ ఇన్నోవాలో కొంచెం అనుమానాస్పదంగా ఇట్లా 7 మనకు చెప్పిన ఇన్నోవా నెంబర్తోనే అనుమానాస్పదంగా కనిపించడం వల్ల వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రిమాండ్ పెడుతున్నాము. సో ఇందులో ఈ అక్యూజ్డ్లో ఒక అక్యూజ్డ్ మీద ఆల్రెడీ ఇట్లాంటి కేసులే 2 నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు అందులో అతని కొడుకును కూడా ఇన్వాల్వ్ చేశాడు. మొత్తం 7 అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో. దీనిలో మొత్తం మీద మనము 2 కిలోస్ 800 గ్రామ్స్ ఫేక్ గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది, ఒక ఇన్నోవాని సీజ్ చేయడం జరిగింది, 3 కత్తుల్ని సీజ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా మనకు ఫోన్ చేసి మేము బంగారం చాలా తక్కువకి ఇస్తాము, ఇప్పుడు బంగారం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, సో బంగారం తక్కువ రేట్కి ఇస్తామంటే మాత్రం నమ్మద్దు, మోసపోవద్దు. ఎవరూ మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, తక్కువ ధరకి ఎవరు ఇవ్వరు. సో అట్లా మోసపోవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతే.